ఇదంతా స్టీమ్ పెట్టుకునే ప్లేస్. ఈ బ్యాంబూ స్టిక్ లోపల హోల్స్ చేసి హోల్స్లో ఇచ్చి స్టీమ్ వస్తుంది. ఇక్కడ నుంచి మార్నింగ్ యోగా అయినండి వీరు స్టీమ్ తీసుకుంటారు అందరూ. ఈ హోల్స్లో నుంచి యూక్లిప్టిక్స్ ఆయిల్ స్టీమ్ వస్తుంది. మామిడి చెట్లు ఫుల్ మామిడికాయలు ఉన్నాయి. ఎవరు కోయకూడదు, కోస్తే 500 ఫైన్. ఇక్కడే వీళ్ళకి నర్సరీ ఉంటుంది. నర్సరీలో అన్ని చెట్లు పెట్టుంటారు. ఇదంతా ఇది నర్సరీ వీళ్ళకి. ఇదంతా యోగా ప్లేసు. అందరు మార్నింగ్ 5:30కి ఇక్కడ యోగా చేసుకుంటారు. ఇక్కడ ఈ ఫ్లోర్ ఉంది, బండలు ఉన్నాయి కదా, గ్యాప్ ఇచ్చి ఇక్కడ షీట్స్ వేస్తారు, యోగా మ్యాట్స్ వేస్తారు. యోగా మ్యాట్స్ ఒక్కొక్కరు ఇంత డిస్టెన్స్లో మ్యాట్స్ వేసుకొని పైన టీచ్ చేస్తారు, యోగా చెప్తారు. ఎవ్రీడే మార్నింగ్ 5:30 to 7:30 యోగా ఉంటుంది. ఇక్కడ రిలాక్స్డ్గా అందరూ కూర్చొని కృష్ణా నదిని చూసుకుంటూ ఉంటారు. 600 పీపుల్ కెపాసిటీ ఇదంతా. అందరూ 600 to 700. ఇది కృష్ణా నది. ఇదంతా కూర్చునే ప్లేసు, వాక్ ట్రైల్. ఇదంతా వాకింగ్ చేసుకోవచ్చు. ఇదంతా వాక్ ట్రైల్. చాలా వెల్ మెయింటైన్ అండ్ వెల్ ఆర్గనైజ్డ్. ఇక్కడ అంతా గ్రీనరీగా ఉంటుంది. చాలా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇచ్చే మనీ వర్త్ అనిపిస్తుంది ఇక్కడ నీట్నెస్కి, వాళ్ళు ఇచ్చే ప్రోగ్రామ్స్కి, వాటికంతా. ఈవినింగ్ అయితే పెడలింగ్, బోటింగ్ ఉంటుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే, మన ప్యాకేజ్లోనే వస్తుంది. ఇట్లా అందరూ బోటింగ్ చేసుకుంటా అంటారు ఈవినింగ్. వర్త్ టు విజిట్ దిస్ ప్లేస్. చాలా బాగుంది. మంతెన సత్యనారాయణ గారు ఆశ్రమం.
ఈడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, పెద్దది, అందరు స్విమ్మింగ్ చేస్తుంటారు. ఇదంతా వాక్ ట్రైల్, ఇవంతా వాక్ ట్రైల్స్, ఫుల్ వాక్ ట్రైల్ చేసుకోవచ్చు అంతా కలిపి 18 ఏకర్స్ అంతా కలిపి. ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్, ఇక్కడ లోపల అందరు స్విమ్మింగ్ చేస్తున్నారు. ఈడ రిలాక్సింగ్ ప్లేస్, హమ్మక్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ శివుడు ఉంటారు, గుడిలాగా కట్టారు శివుడికి. ఇక్కడ రిలాక్సింగ్ అయ్యే ప్లేసు, అందరు రిలాక్స్ అవుతున్నారు. అందరూ బోటింగ్కి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ, పెండింగ్ బోట్కి. ఆడనా ఆడనా హ్యామ్స్టర్స్ ఇక్కడ ఉన్నాయి, గున్ని పిక్స్ హ్యామ్స్టర్స్ ఇవి. ఇక్కడ రిలాక్స్ అయ్యే ప్లేసు, రిలాక్స్ అయ్యిందంటే అన్నీ ఇక్కడ చేస్తున్నాయి, అక్వేరియం.
అంతా డిఫరెంట్ టైప్ ఆఫ్ రామచిలకలు ఉన్నాయి. ఇక్కడ డిస్నీ ల్యాండ్ లాగా ఆర్టిఫిషియల్ రాక్స్ లాగా పెట్టి వాటర్ ఫాల్స్ పెట్టారు. ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇదంతా షటిల్ ఆడుకునేదానికి కోర్స్ ఉన్నాయి. ఇదంతా వాక్వే. మళ్ళీ వీళ్ళందరూ షటిల్ ఆడుకుంటున్నారు. ఇక్కడంతా రిలాక్సింగ్గా ఉయ్యాళ్ళు. ఇక్కడంతా చెప్పులు లేకుండా వాక్ చేసేదానికి తీసుకున్నారా? స్టాల్లో ఏమైనా తీసుకున్నారా? ఇది జిమ్, మాన్యువల్గా చేసే జిమ్. ఇక్కడ ఏది మోటార్ ఉండదు, మాన్యువల్గా అంతా చేసే జిమ్ ఇది. బిజీగా ఉన్నాను అక్కడ, ట్రీట్మెంట్లో ఉన్న తర్వాత క్లాస్కి వెళ్ళాను. ఇక్కడ హూలా హూప్ నేర్పిస్తున్నారు. ఇండోర్ షటిల్ ఆడే మ్యాచ్.
నడవలేని వాళ్ళకి ఇవి కార్ట్ యూజ్ చేస్తుంటారు. ఇక్కడి నుంచి రూమ్స్ ఇవంతా బ్లాక్స్, ఒక్కొక్క రూమ్. ఇది ఎంట్రన్స్, ఇక్కడ ఎంట్రన్స్, ఇదంతా రూమ్స్. ఇది మా రూము, బయటికి వెళ్ళే రూము. లోపలికి వెళ్తున్నాం. ఇది మా రూమ్, మా బ్లాక్ బ్లాక్ ఇది 1 2 3 4 5 అట్లా బ్లాక్స్ ఉంటాయి. ఇట్లుంటాయి రూమ్స్ పైన. ప్రతి రూము బాల్కనీ, ఒక ఉయ్యాల ఉంటుంది. ఇక్కడ వాకింగ్ చేసేదానికి ఇసుక మీద నేరుగా నడవచ్చు, రివర్స్ నడవచ్చు. అందుకనేసి ఇట్లా స్టాండ్ పెట్టారు వాక్ చేసేదానికి. ఇది స్టోన్స్తో వాకింగ్. ఇక్కడ మళ్ళీ ఇసుక మీద వాక్ చేసేదానికి లెగ్స్కి బాగుంటుందని. ఇప్పుడు 750 పీపుల్కి బెడ్స్ ఉన్నాయి. 1000 పీపుల్కి ఎక్స్టెండ్ చేస్తున్నారు, సరిపోవటం లేదనేసి. ఇది క్యాఫ్టీరియా. ఈడొచ్చి అందరు భోజనాలు చేస్తారు. ఇది వచ్చి క్యాఫ్టీరియా, నీట్గా ఉంటుంది. ఈ పక్క అంతా జెంట్స్కి ఉంటుంది. అంతా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. 6 o'clock స్టార్ట్ అవుతుంది. ఓన్లీ 6 to 7. ఒక సెక్షన్ వచ్చి జ్యూసెస్, ఫ్రూట్స్ ఇస్తారు. ఒకటి వచ్చి డయాబెటిక్ పేషెంట్స్కి, ఒకటికి డాక్టర్ ఏది రాయిస్తే అది స్కాన్ చేస్తే ఇక్కడ స్కాన్ చేయాలి. ఇక్కడ స్కాన్ చేస్తే మనకి ఒక చిన్న స్లిప్ వస్తుంది. దాంట్లో వచ్చేస్తాయి మనకి డాక్టర్ ఏమేమి రికమెండ్ చేసిందో అదే వాళ్ళు ఇస్తారు. మనం మళ్ళీ మాకు రోటీ వద్దు, అన్నం కావాలంటే ఇరు, మనకి వేరేది కావాలంటే ఇరు. డాక్టర్ ఏది మనకి రాసిస్తారో అదే ఇస్తారు ఇక్కడ. వెల్ ఆర్గనైజ్డ్, నీట్గా ఉంటుంది. ఇదంతా క్యాఫ్టీరియా. ఇదిగోండి ఫుడ్ తీసుకొని వస్తున్నారు.
వాటితో రూమ్స్లో ఉన్నాయి బాక్సులు. కొందరు నడవలేని వాళ్ళు క్యాఫ్టీరియాకి రారు, అవి హాట్ బాక్సుల్లో పెట్టుకొని రూమ్కి సర్వీస్ చేస్తారు. ఇదంతా కిచెన్, ఇదంతా కిచెన్. కిచెన్ ఎంత నీట్గా ఉంటుందో, ఈడ పెద్ద పెద్ద పొయ్యిలతో కుక్ చేస్తున్నారు ఇదంతా. అన్నీ కట్ చేస్తున్నారు. కార్నంతా బాయిల్ చేస్తున్నారు వీటిల్లో పెట్టి కారు. ఇది యోగా రూము, లోపల మెడిటేషన్ చెప్తున్నారు. మీకోసమని ఈరోజు మెడిటేషన్కి వెళ్ళలేదు, అందరికీ వీడియో తీసి చూపిస్తాము ఎట్లుంటుందో లోపల మంతెన సత్యనారాయణది అని. ఈరోజు నేను మెడిటేషన్ క్లాస్కి వెళ్ళలేదు. ఇంకా ఇదండి మంతెన సత్యనారాయణ ఆశ్రమం ఫుల్ కవర్ చేసేసాను. ఇంకోటి యోగా రూమ్ ఉంది, ఇదంతా రాళ్లతో ఉంటుంది, ఇక్కడ వాక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్సైడ్ యోగా హాల్ ఉంటుంది. చలికాలము లోపల చెప్తారు, ఫిజియోథెరపీలు, యోగా క్లాసెస్ అవన్నీ ఇక్కడ చెప్తుంటారు. ఇది చాలా పెద్ద యోగా హాలు. ఇవి మ్యాట్స్, ఇక్కడంతా వేసుకొని యోగా చెప్తారు. ఇవంతా ట్రీట్మెంట్స్కి బెడ్స్, ఫిజియోథెరపీలు అట్లా చేస్తుంటారు. రూఫ్ చూడండి ఎంత బాగుందో అసలు, పెద్ద పెద్ద ఫ్యాన్స్, మంచి వెలుతురు. ఇక్కడితో అయిపోయింది ఒక రౌండ్. ఇదంతా కలిపి 18 ఎకరాలు. ఒక రౌండ్ వేస్తే 25 మినిట్స్ పడుతుంది. అట్లా మార్నింగ్ ప్లెజెంట్గా, ఈవినింగ్ వాక్ చేస్తాము. ఒక్కసారి విజిట్ అవ్వాలి, చాలా చాలా బాగుంది. మన అమెరికా వాళ్ళకి ఫుడ్ నచ్చుతుంది, మనం సలాడ్స్, ఆన్ అండ్ ఆఫ్ డైట్స్ చేస్తుంటాం కాబట్టి మనకి ఉప్పు నూనె వేయరు, కానీ చాలా బాగుంది. ఉప్పు నూనె వేయకుండా రోజుకి 5 టైప్స్ ఆఫ్ కర్రీస్ పెడతారు. పుల్కా, అన్నము, డాక్టర్ రికమెండ్ చేసినట్టు పెడతారు. హనీ డైట్ ఉంటుంది, ఫ్రూట్ డైట్ ఉంటుంది, మొలకెత్తిన పెడతారు, స్ప్రౌట్స్. చాలా బాగుంది. నాకైతే 15 డేస్కి బాగా నచ్చింది. ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ 1 మంత్ అట్లా రావాలనుకుంటున్నాను. చాలా బాగుంది.